శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిర్యాణము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, తాతగారికి నిర్యాణ ప్రాప్తి సమయము సమీపించను కాబోలు, దానికి సర్వసన్నద్ధమగుచున్నారు. ఈసారి వ్యాధి లక్షణములను కనీసము నీరసమును కనపడకుండా చేసిరి. వ్యాధి లక్షణములు కనపడినప్పుడల్లా అనంతకృష్ణ గారు అమ్మగారిని సంప్రదించుట, ఆ తల్లి వీరి నిర్యాణమును ఆపుట జరుగుతున్నది. తాతగారెప్పుడునూ ఇన్సూర్ చేయలేదు. వారెప్పుడునూ అనుచుండేది వారు, ఇన్ షూర్గా ఉంటే ఇన్సూర్ చేయడము ఎందుకు అని. అంటే తాతగారు అనేవాళ్ళటండి, ఇన్ అనేటువంటిది, ఇన్ అంటే లోపల, అది షూర్గా ఉంటే, లోపల షూర్గా ఉంటే ఇన్సూర్ చేయడం ఎందుకు అనేవాళ్ళట. అంటే లోపల ఉన్నవాని యందు దృఢ విశ్వాసము ఉన్నచో భీమా చేయ పని లేదు. మాస్టర్ ఈకే గారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనరాదను పాలసీని పాటించిరి. ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొనరాదు అనే పాలసీని పాటించారటండి మాస్టర్ ఈకే గారు. మాస్టర్ సివివి గారి జంట ఆదేశాలు ప్రాణా ట్రీట్, యోగా టీచ్, ఆ రెంటిని సమగ్రముగా నెరవేర్చారు తాతగారు. తాతగారు శ్రీకృష్ణుని గూర్చి శ్రీకృష్ణ కర్ణామృతము యొక్క ఆంధ్రానువాదములో ప్రయోగింపబడిన విశేషమును ఎంతగానో భక్తిభావముతో ఆదరించుచు వివరించడివారు. విశ్వజగద్వలయ ప్రకాశకోజ్వల మహనీయ రత్నము కృష్ణుడు అనగా సమస్త జగత్తు పరిధి. దీనికి కేంద్రము శ్రీకృష్ణ పరబ్రహ్మము అను నీలమణి. అంటే ఈ మొత్తము జగత్తుకి కేంద్రము, సెంటర్ ఏంటి? శ్రీకృష్ణ పరబ్రహ్మము అనేటువంటి నీలమణిట. ఈ మణి నుండి వెలువడి కాంతిలోనే జగత్తు అంతయు ప్రకాశించుచు పనిచేయుచున్నది. ఈశావాస్యోపనిషత్తులో బ్రహ్మముని గూర్చి తదే జతి తన్నే జతి అని చెప్పబడినది. బ్రహ్మముని గురించి ఏం చెప్పారండి ఈశావాస్యోపనిషత్తులో? తదే జతి తన్నే జతి. రెండండి ఇక్కడ, ఒకటి తదే జతి, రెండు తన్నే జతి అని చెప్పబడినది. ఈ అంశమును పలుమార్లు తాతగారు ప్రస్తావించిరి. ఏంటి ఈ అంశము, వీటి అర్థము చూద్దామండి. బ్రహ్మముగా కదలిక లేదు, జగత్తు యొక్క రూపములో బ్రహ్మమునకు కదలిక ఉన్నది. అంటే జగత్తు రూపంలో ఉన్నది బ్రహ్మమేగా. అంటే బ్రహ్మం అంటే ఇక్కడ భగవంతుడు, దేవుడండి, మనం సింపుల్గా చెప్పుకుందాం. అయితే దేవుడిగా భగవంతుడిగా కదలిక లేదుట, జగత్తు యొక్క రూపంలో దేవుడికి కదలిక ఉన్నదటండి. బ్రహ్మముగా కదలిక లేదు, జగత్తు యొక్క రూపములో బ్రహ్మమునకు కదలిక ఉన్నది. ఇది గతిశీలము అంటున్నారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో తాతగారు ప్రేయర్లు నిర్వహించిరి. హైదరాబాదు వాస్తవ్యులకు శ్రీ యాదయ్య గారు వీనిని కాచిగూడ రైల్వే స్టేషన్కు సమీపమున గల రెడ్డి హాస్టల్ నందు ఏర్పాటు గావించిరి. అంతకు మునుపు వలనే ఈసారి కూడా 1000 మంది ఇందు పాల్గొనుట జరిగినది. తన వెనుకగా విపిఎస్ గారు, తన ఎదుట ఈకే గారు, లోన వెలుపల అంతా సివివి గారు ఉండగా తనకేమి నదురని ఇంతకు పూర్వము చెప్పి ఉన్నారు. ఈసారి కూడా అట్లే సాగినది కాబోలు. వ్యక్తిగతములకు కేసులు వినుట ఇంతకు మునుపే మానిరి.
అందరికీ బాగుండాలనే అంశము కూడా వీరిని వీడినది. తాతగారు మాస్టర్ సివివి గారి ప్రజ్ఞలో కరిగిపోగా ఆయన అంతర్యామి కావున ఎవరికి ఏది కావలియునో వారెరుగుదురు మరియు దానిని నెరవేర్చెదరు అని తాతగారు పూర్వము వలనే అనుభవమున తెలిపిరి. తాతగారి ఎడల ప్రభాకర శాస్త్రి గారు ఆశించిన స్థితి వచ్చినదని పూర్వగోష్ఠి అనంతరము తెలిపిరి. ఇప్పుడును ఆ స్థితిలోనే వారున్నారు. ఎవరికేసు వినకుండగానే విభూతి పెట్టిన మాత్రమున అది నయమైనది. హైదరాబాదు యాత్ర సమాచారము నాకు ముందుగానే తెలిసినను నేను దురదృష్టవశమున వారి వెంట వెళ్ళలేదు. తాతగారు నిర్వహించిన ప్రేరు గోష్ఠులలో ప్రభాకర శాస్త్రి గారి పుత్రిక సుజాతమ్మ తల్లిగారు సహచర బృందముతో పాటు పాల్గొనిరి. మా మేనల్లుడు చిరంజీవి విజయసారథి, తాతగారి కుమారుడు సూర్యనారాయణ గారు, గన్నవరము వాస్తవ్యులకు శ్రీ రామానుజము గారి కుమారుడు చిరంజీవి ప్రసాదు తాతగారి వెంట హైదరాబాదు వెళ్ళి ఈ ప్రార్థనా గోష్ఠులలో పాల్గొనుట వీరి మహాభాగ్యము. ఈ ప్రార్థనా సమావేశములలో పాల్గొన్న వారందరికీ ఆది వ్యాధుల నివారణతో పాటుగా దివ్యానుభవములు ప్రాప్తించినవి. వారి కుండలిని ఉజ్వలముగా ఉద్దీపమైనది. ప్రజ్ఞలు ఊర్ధ్వకక్షలకు వేగముగా పయనించినవి. మాస్టర్ సివివి గారి ప్రజ్ఞ అంతయు వ్యాపించినట్లు అనుభూతమైనది. అంతకు పూర్వము ఎన్నడూ ఎరుగని చైతన్య స్థితి కలిగినది. శక్తిధార ఆకాశము నుండి కురిసినది. తాతగారెప్పుడునూ గాయత్రీ మంత్రము యొక్క భావమును ప్రస్తావించడివారు. మనచే వరింపదగిన భార్గవ తేజస్సు అనగా స్వచ్ఛమైన వెలుగు, ఒరిజినల్ లైట్ అంటాం కదండి, అది. ఆ లైటు ఏంటి? గాయత్రి మంత్రంలో చెప్తారు ఆ వెలుగు గురించి. మనచే వరింపదగిన సూర్యభగవానుడి తేజస్సు అది. ఆ తేజస్సు స్రోతస్వినులై ప్రవహించినది. ఎల్లరూ ఒకటి ఐరి. వ్యక్తిగత స్థాయి అతిక్రమింపబడినదై బృందస్థాయి నెలకొన్నది. తదనంతరము వారి జీవితములు వెలుగులతో నిండుచున్నవి. ఇందు పాల్గొన్న వారి ఐహిక ఆవశ్యకములు కూడా నెరవేరుచున్నవి. ఆధ్యాత్మికమైన ఉచ్చస్థితిని ఇయ్యగలుగు తాతగారికి ఐహిక జీవితమున కావలసిన స్థితిని తాను సంకల్పించినచో కల్పించుట వింత కాదు. ఇంత ఏలా ఎల్లరును వారి సన్నిధిలో మంత్రముగ్ధులైరి. ఇంతకును వారి విశాల ప్రేమయే ఇంతకును కారణము. విశ్వప్రేమ ఎచ్చట ఉండునో అచట మాస్టరు ప్రజ్ఞ విస్తృతముగా పనిచేయుచుండును. ఇది సహజము అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.